యూనిటీ పవర్ ఏందో ఈరోజు మీ వర్గం నుంచి చూపించినటువంటి పరిస్థితి. ఒక్కతాటిపైన ఉన్నారు, ఎక్కడ కూడా డివేట్ కాలేదు. మీ డిమాండ్ని తెరపైకి తెచ్చారు. అసలు 2 సార్లు అధిష్టానానికి ముఖ్యమంత్రికి విన్నవించుకున్నటువంటి పరిస్థితి. ఏమనుకుంటున్నారు? మంత్రివర్గంలో స్థానం దక్కింది, ఏం చెబుతా ఉన్నారు? ఈరోజు యావత్ రాష్ట్ర తెలంగాణ 32 లక్షల మాదిగా మా కుల బాంధవుల పక్షాన మా గౌరవ 6 శాసనసభ్యులందరం కూడా ఏదైతే మా ఎస్సీ 30 సంవత్సరాల మా యొక్క ఎస్సీ వర్గీకరణ కేటగరేషన్ అన్నదమ్ములాగా విడిపోయేటువంటి చట్టాన్ని అమలు చేసే విషయంలో పూట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే వారు తీసుకున్న నిర్ణయాన్ని మా 32 లక్షల మా జనాభా కుల బాంధవుల పక్షాన ప్రతినిధిగా ఉండాలని చెప్పి మీ 6 శాసనసభ్యులు మాకు ఎవరికి వచ్చినా మాకు అభ్యంతరం లేదని యొక్క మా మనవిని అధిష్టాన వర్గం ముందు పెడితే మా అధిష్టాన వర్గం ఆశీర్వదించింది. ఈరోజు సామాన్యమైన కార్యకర్తకు ఈరోజు ఇంత పెద్ద అవకాశం దొరకడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్ని గంటలకు తెలిసింది మీకు? రాత్రి ఎవరు ఫోన్? ఉదయం 9-15 నిమిషాలకు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఫోన్ చేశారు. ఏ శాఖ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? ఏం చెబుతారు? ఏది ఇచ్చినా సంతోషమే, ఏది ఇచ్చినా